నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ని ఆవిష్కరించిన ఇండియా పోస్ట్. నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలను ఎండగట్టేందుకే సిపిఐ దేశవ్యాప్త ఆందోళన. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. నందులపేట మోతబావి సెంటర్ వద్ద మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ ఆందోళన నిర్వహించిన మహిళలు. నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలను ఎండగట్టేందుకు సిపిఐ దేశవ్యాప్త ప్రచార ఆందోళన చేపట్టినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం శివాజీ చౌక్ దగ్గర మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల మోదీ పాలనలో భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయిందని, మతోన్మాద శక్తులతో పాటుగా కార్పొరేట్ శక్తులకు దాసోహం అన్నట్లుగా మోడీ పాలన కొనసాగుతుందని జంగాల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ తమకు నచ్చిన పంతాలోనే వెళుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భారతదేశం నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మోడీ తన గుజరాత్ రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలకు దాసోహం అవుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నాడని, దీని వలన భారతదేశం పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోడీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి రోజు నుంచి ఈ నెల 14 అంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ అఖిల భారత స్థాయిలో ప్రచార ఆందోళన పాదయాత్రల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చుట్టాలు గుజరాత్ పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క ఆస్తులు ఆకాశ హార్మయాలను దాటిపోతూ ఉంటే నరేంద్ర మోడీ పాలనలో పేదవాళ్ళు అధపాతాళానికి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కుంగిపోతూ ఉన్నది. ఇంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమల్ని మూతపట్టడానికి కూడా నరేంద్ర మోడీ కారణమయ్యారు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఊడ్చుకొని పోయి నిరుద్యోగ సమస్య బ్రహ్మరాక్షసిలాగా ఇవాళ మన దేశాన్ని వెంటాడుతూ ఉన్నది. అలాగే రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఏకమై నరేంద్ర మోడీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా పోరుబాటులో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా సామాజిక రంగంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొల్పుకునబడ్డాయి. నిన్ననే పార్లమెంటులో అత్యంత దుర్మార్గంగా వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకి ఆమోదం తెలియజేయడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ మతాల మధ్య వైషమ్యాలు పెట్టి హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య, ముస్లిమ్స్ మధ్య, రకరకాల మతాల మధ్య తగాదాలు పెట్టి రాజకీయాల్ని మతాల్లో చొరబెట్టి తన పాలనని సుస్థిరం చేసుకోవడానికి కుట్రలు పెడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీని ఈ దేశంలో అధికారం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా ప్రజల్ని సమాయత్తం చేస్తూ ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, మండల కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేడా హనుమంతరావు, ఆకిడి అరుణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్,
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, యశ్వంత్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిముత కృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన చేస్తూ ఉంది. ఇవాళ ఏ రాష్ట్రంలో చూసినా కానీ హింస చెలరేగుతూ ఉంది. ఇవాళ అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ దేశంలో ఉన్నటువంటి ఆపరేషన్ కగారి పేరుతో బడా పారిశ్రామికవేత్తలకి వజ్రాలను దోచేటువంటి ప్రయత్నంలో చిత్తాసుగాల్లో మారణ కొండ కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీకి కానీ, అమిత్ షాకి కానీ పరిపాలించే అధికారం వాళ్ళు లేదని వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆదివాసుల్ని కొన్ని వేల మందిని కోత కోసి మానభంగాలు చేసినటువంటి చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. ఏదైతే వాళ్ళ శాంతిని కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ 14వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని దర్శకుడు కనపతి రత్నాకర్ అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పులే చిత్ర విశేషాలను విలేకరులకు చిత్ర యూనిట్ వివరించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ మహోన్నతుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పేందుకు సినిమా మాధ్యమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళా విద్య కోసం, విధవరాల పునర్వివాహాల కోసం, సమసమాజ స్థాపన కోసం జ్యోతిరావు పులే పాటుపడ్డారన్నారు. ఇలాంటి మహనీయుల చరిత్రను వెండి తెరపై దృశ్యకావ్యంగా మలచిన దర్శక నిర్మాతలకు, చిత్ర టీంకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఫిలిం ఫెస్టివల్లో జ్యోతిరావు పులే సినిమా ప్రదర్శన కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు. జ్యోతిరావు మహాత్మా పూలే, జ్యోతిరావు అంటే గాంధీజీ గారి కంటే మహాత్మగా ముందుగా గౌరవించబడ్డ వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన సినిమా తీయడానికి మేము ముందుకొచ్చి అప్పుడు తెనాలి, ఆ రీతిగానే దుగ్గిరాల, చెరుకుపల్లి, అగ్రహారం మొదలగు ప్రాంతాల్లో ఈ సినిమాలు తీయడం జరిగినది. అందులో ముఖ్యంగా తెనాలి ప్రాంతానికి చెందిన నటులు 20 మందికి పైగా నటించారు. దుగ్గిరాల్లో కొంతమంది నటులు, ఆ రీతిగానే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా కొంతమంది నటులు వచ్చి నటించారు. ఈ చిత్రాన్ని ఇప్పటికీ విడుదల చేస్తున్నందుకు మీరందరూ కూడా రేపు ప్రారంభించబోయే సమయంలో పెమసాని థియేటర్కి వచ్చి ఈ చిత్రాన్ని వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాం. నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, నటులకు కానీ ఎటువంటి పారితోషాలు కూడా లేకుండా తీసినటువంటి జాతికి మహాత్మా జ్యోతిరావు పూలేని పరిచయం చేయాలి వెండి తెర మీద అనే సంకల్పంతో తెలుగులో యోహాన్ గారు, మరి అట్లాగే డైరెక్టర్గా పిఎం సుందర్రావు గారు, విజయవాడ వారు, వాళ్ళిద్దరు కూడా పూనుకొని దీన్ని పూర్తి చేశారు. మేమందరం నటులు చక్కగా నటించాము. ఈ నెల 21వ తేదీన విడుదలైంది. ఇప్పుడు అదే సినిమాను మన తెనాలి ప్రాంతీయ ప్రజలందరూ కూడా కోరుతుంటే మన తెనాలి పెంబసానిలో కూడా రోజుకొక షో చొప్పున ఉదయం 9:30 గంటలకే ఒక షో వేయటానికి నిర్ణయించుకున్నాం. వారం రోజుల పాటు జరుగుతుంది. మీరందరూ కూడా చక్కగా సమయానికి వచ్చేసి దాదాపుగా ఉచితంగానే దాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. నందలపేట మోతబావి సెంటర్ వద్ద ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని ఆ ప్రాంత వాసులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. మహిళలు, ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున మద్యం దుకాణం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మద్యం దుకాణం తొలగించాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా మద్యం దుకాణాన్ని తొలగించి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా ఇళ్ల మధ్యన ఆడవారు అందరూ ఉన్నారు. ఇక్కడ వైన్ షాపులు పెట్టారు. వైన్ షాప్ తీసుకొచ్చే కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి రాత్రిపూట అసౌకర్యంగా ఉండదు. మాకు ఆడవారికి ఇబ్బందికరంగా ఉంది బయటికి రావాలన్నా కూడా. ఇంత మొదలు మేము అందరికీ అన్ని శాఖల వారికి మేము కాగితాలు ఇచ్చొచ్చాము. 2 నెలల ముందు ఇచ్చాము. అందరూ మేము తీసేస్తాము, మీకు ఎందుకు మేము తీసేస్తామని చెప్పారు. ఈరోజు ఒక ఏ కార్యక్రమం జరగలేదు. అందుకని ఈరోజు మీ మీడియా మిత్రుల ద్వారా మేము అధికారులకి అందరికీ మేము తెలియపరుస్తున్నాం ఇలా ధర్నా కార్యక్రమం పెట్టామని. మేము ముఖ్యంగా ఏంటంటే ఆ సాయంత్రం 6 చాలు ఆడవారి ఇంట్లో నుంచి బయటికి రావడానికి చాలా అసౌకర్యంగా ఉంది. ఆ వైన్స్ తాగి ఇళ్ల ముందులో కూర్చొని ఇళ్లలో కూడా వచ్చి అవసరం ట్యాపుల్లో పట్టుకొని ఏమైనా అంటే ఏమైనా అసౌకర్యంగా ఇబ్బందికరంగా చాలా మాట్లాడటానికి చాలా ఇంటానికి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు అందరినీ. అందుకని దయచేసి అధికారులందరూ ఈ ధర్నా కార్యక్రమం ఆలోచించి ఇక్కడ వైన్ షాప్ని తీసేదిగా కోవటమైంది. మేము ఏమండి ఇంటి ముందు ఇళ్ల ముందు పెట్టారు, ఆడవాళ్ళు బయటికి రావడానికి లేదు. బండ్లు తీసుకొచ్చి ఇంటి ముందు పెడుతున్నారు. పిల్లలు ఉన్నారు, వయసు పిల్లలు.
బాటిల్ పగలగొడుతున్నారు, వాంతులు చేసుకుంటున్నారు. ఎంత రోజు చేస్తున్నారు. గేటు తీసుకొని పంపులో నీళ్లు కొట్టుకొని తీసుకెళ్తున్నారు. రోజు చేస్తున్నారండి. గట్టిగా చర్య తీసుకోవాలి. బాగా డిస్టర్బ్గా ఉంది. అదే కొంచెం ఆడపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు. వైన్ షాప్ తీసేయాలని కోరుతున్నాం. ఇక్కడైతే వైన్ షాప్ మాత్రం ఉండకూడదండి. మేము ఉన్నమాట చెప్తున్నాం కదా. ఎందుకంటే మేము చిన్నపిల్లలు ఉన్నారు, రావాలన్నా పోవాలన్నా ఆడపిల్లలు ఉన్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది మాత్రం తీసేసేదాకా మేమైతే ధర్నా చేసేది. ఇప్పుడు ఒక చిన్న విరామం.